ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందర Rami Reddy ఫ్రమ్ RCP టెక్నాలజీస్. సో ఈ సంవత్సరం ఐటీలో రిక్రూట్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఓకే, టాప్ 10 కంపెనీస్లో రిక్రూట్మెంట్ ఎంత చేసినాయి అండ్ వరల్డ్ వైడ్గా ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రభావం అయితే కానీ, లేదా వరల్డ్ వైడ్గా ఉన్న రిసెషన్ ప్రభావం అయితే ఏమి, లేదా ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల అయి ఉండొచ్చు, క్లయింట్ స్పెండింగ్స్ తగ్గడం అయి ఉండొచ్చు, బట్ ఏదైనా అయి ఉండొచ్చు రీజన్స్. ఇండియాలో ఉన్న టోటల్ వర్క్ ఫోర్స్ కనుక మనం చూసుకుంటే 50 లక్షల మంది ఉన్న ఐటీ ఫోర్స్లో టాప్ 10 ఇండియాలో ఉన్న కంపెనీసే 20 లక్షల మందిని వాళ్ళు అకామిడేట్ చేస్తారండి. అంటే ఇండియాలో ఉన్న టాప్ 10 కంపెనీస్లో 20 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. అండ్ రిమైనింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్లో రఫ్ అరౌండ్ 30 lakhs ఐటీ ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు. సో టోటల్గా ఇండియాలో 50 లక్షల మంది ఐటీ ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు. మనం కనుక చూసుకుంటే టాప్ 10 ఎవరైతే హెవీగా రిక్రూట్ చేస్తారో వీళ్ళు కనుక చూసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు చూసుకుంటే 51,000 తగ్గిందండి మ్యాన్ పవర్. పీక్ లెవెల్తో పోల్చుకుంటే రిక్రూట్మెంట్ బాగా తగ్గింది. ఇప్పుడు 51,000. యూజువల్గా ఎవ్రీ ఇయర్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఫ్రెష్గా హైర్ చేసే వీళ్ళు ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో ఇంకా ఏం బిగించేయలేదండి. అండ్ దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఐటీ గోయింగ్ టు స్లో డౌన్ అండి. అంటే ఐటీ కంపెనీస్లో మార్జిన్స్ అన్నీ కూడా డౌన్ అవుతున్నాయండి. ఇంతకుముందు 25 to 30% దాకా ఉండే ఈ మార్జిన్స్ అన్నీ ఇప్పుడు 20 దగ్గరలోకి వస్తున్నాయి ఐటీ ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్స్. దాన్ని బట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఐటీ ఇండస్ట్రీ చాలా స్ట్రెస్ గ్రోత్ ఉందని. రెండోది, వరల్డ్ వైడ్గా చూసుకుంటే క్లయింట్ స్పెండ్స్ బాగా తగ్గింది. ఐటీ ఇండస్ట్రీ ఇండియాలో ఉన్న వాటికి ఆల్మోస్ట్ ఒక 60% రెవెన్యూ అమెరికా అలో నుంచి వస్తుందండి. అండ్ 20 to 30% యూరోప్ నుంచి వస్తుంది. సో మెజారిటీ ఇన్కమ్ మనకు వచ్చేది అమెరికా అండ్ యూరోప్ నుంచి. కాబట్టి రెండు చోట్ల కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అండ్ వడ్డీ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా ఐటీ బడ్జెట్ గురించి కమ్ డౌన్ అనమాట. కాబట్టి ఇండియన్ ఐటీ కంపెనీస్కి ముందు రోజుల్లో ప్రెజర్ బిగిన్ అవుతుంది. ఆ విషయం క్లియర్గా కంపెనీస్ యొక్క రిజల్ట్స్లో మనకు కాపాడుతుంది. రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో దాంతో రిక్రూట్మెంట్స్ కూడా స్లో అయిపోయినాయి ఆటోమేటిక్గా. అందుకని ఈ మధ్య TCS ఎంప్లాయీస్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేసేసి కంపల్సరీగా ఆఫీస్లో రిపోర్ట్ చేయమంటున్నారు. సో కంపెనీస్ అలా డేర్గా మొత్తం ఎంప్లాయీస్ని కంపల్సరీ రమ్మంటూ చెప్తున్నాయి. అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ఎంప్లాయీస్ డ్రాప్ అయితే అంత మంచిది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి అలా చెప్తున్నారేమో అనిపిస్తుంది. మిగతా ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా మంత్లీ 10 days కంపల్సరీగా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమని చెప్పేసి చేసింది. అంటే ముందు రోజుల్లో ఐటీ స్లో అవుతుంది, మ్యాన్ పవర్ ఎలా తగ్గించుకోవాలని దాంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ని ఖచ్చితంగా ఫోర్స్ చేస్తారు ఆఫీసులో ఉండి వర్క్ చేయాలన్నట్టు అనమాట. ఎందుకంటే ఇంత ముందులాగా ఐటీ ప్రాజెక్టులు పెద్దగా వీళ్ళ దగ్గర లేకపోవడం లేదు. సో ఎందుకు దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే పెద్ద MNC కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ లో కాస్ట్ వర్క్ సెంటర్స్ బిగిన్ చేస్తున్నాయి వరల్డ్ వైడ్గా. యూరోప్లో చూసుకుంటే హంగేరీలో ఒకటి అండ్ ఈజిప్ట్లో ఒకటి. అఫ్కోర్స్ ఇండియాలో ఉన్న కాస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళకి లేదనుకోండి, బట్ స్టిల్ ప్రతి కంపెనీ కూడా వీళ్ళకి అవుట్సోర్స్ చేసే బదులు వాళ్ళే ఓన్గా లో కాస్ట్ సెంటర్స్ బిగిన్ చేస్తున్నారు. అందులో ఇండియాలో ఇచ్చే యావరేజ్ శాలరీతో పోల్చుకుంటే ఎక్కువ శాలరీ ఇచ్చి మరీ హైర్ చేస్తున్నారు. ఎవరికైతే ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళని ఇండస్ట్రీ యావరేజ్ కానీ ఎక్కువ ఇచ్చి మరీ వాళ్ళు హైర్ చేస్తున్నారు. సో ముందు రోజుల్లో ఈ ట్రెండ్స్ అన్నీ క్యాచప్ అయ్యి ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఓన్ ఇండియాలో లో కాస్ట్ సెంటర్స్ బిగిన్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది కనుక బిగిన్ చేస్తే ఈ ఐటీ కంపెనీస్కి ఇప్పుడు దాకా అవుట్సోర్సింగ్తో సస్టైన్ అవుతున్న మొత్తం ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ కూడా అది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అవుతుంది. బహుశా అది ముందే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ స్లో చేసినట్టున్నారు, లేదంటే క్లయింట్ స్పెండింగ్ నిజంగా తగ్గుతుంది కాబట్టి టెంపరీగా హైరింగ్ చేయకుండా ఆపినట్టుంది. ఏదైతే పీక్ లెవెల్తో కంపేర్ చేసుకుంటే టాప్ 10 కంపెనీస్లో 50,000 ఎంప్లాయీస్ తగ్గిపోయారండి. అండ్ ఈ సంవత్సరం క్లియర్గా రిక్రూట్మెంట్ కూడా చాలా స్లో అయ్యే ఛాన్స్ క్లియర్గా కనపడుతుంది. కాబట్టి ఐటీ రంగానికి 2024 డెఫినెట్గా వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ అండ్ రఫ్ ఇయర్స్ అండి. కోవిడ్ టైంలో ఎంత భూమిలో నడిచిందో ఈ ఐటీ ఇండస్ట్రీ, అంటే 24లో అంత రఫ్ పాత్రలో ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉందని అనుకోవచ్చు. కాబట్టి లాస్ట్ ఇయర్ అమెరికాలో ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ గూగుల్ ఎంప్లాయీస్ని ఎలా టర్మినేట్ చేసినాయో, ఎంతమందిని డ్రాప్ చేసిందో 2024లో ఇండియన్ ఇండస్ట్రీ ఆ రేంజ్లో టర్మినేట్ చేయకపోయినా కూడా డెఫినెట్గా ఫ్రెషర్స్కి మాత్రం
స్ట్రెస్ అయ్యి గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ రిక్రూట్మెంట్ చాలా స్లో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఇట్స్ చాలా రేర్ ఐటీ ఇండస్ట్రీ ఇంత స్లోగా రిక్రూట్మెంట్ చేసుకోవటం అనేది చాలా రేర్. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియాలో ఐటీలో స్టార్టింగ్ శాలరీ జస్ట్ $333 అండి. అదే మనం అమెరికాలో చూసుకుంటే $4,000 అది ఐటీ ఇండస్ట్రీలో స్టార్టింగ్ శాలరీ. అంత లో వేజ్ పే చేసే ఈ ఐటీ కంపెనీస్ రిక్రూట్మెంట్ స్లో చేస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే ప్రాజెక్ట్లో స్ట్రెస్ బిగినింది ఆల్రెడీ, అంటే ప్రాజెక్ట్ రావడం తగ్గింది. అండ్ ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళు ఓన్ లో కాస్ట్ సెంటర్స్ బిగినైంది ఆల్రెడీ, అది క్యాచప్ అవుతుంది. అండ్ కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యూసేజ్ బిగినైంది. ఇప్పుడు దాకా అది హైప్ అండ్ జస్ట్ ఎక్కడో ఒక కంపెనీ 2 కంపెనీలు వాడుతున్నాయి అనుకుంటున్నారు, కాదు, అది చిన్నగా స్లోగా ఇండస్ట్రీ ప్రాక్టికల్ వేలో అప్లై చేసుకుంటున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా మ్యాన్ పవర్ ఎంతకంత తగ్గుతుంది. రీసెంట్గా మనం గూగుల్ రిజల్ట్ కనుక చూసినట్లయితే మనం ఎంప్లాయీస్ 50,000 తీసేసినా సరే వాళ్ళ ప్రొడక్టివిటీ 10% పెరిగిందండి. 50,000 ఎంప్లాయీస్ తీసేసినా సరే స్టిల్ 10% ప్రొడక్టివిటీ పెరిగింది అండ్ 15% రెవెన్యూ పెరిగింది గూగుల్కి. సో ఇట్స్ క్లియర్గా చెప్తుంది పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చేస్తున్నాయి, దాన్ని హ్యూమన్ తోటి రీప్లేస్ చేస్తున్నారనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. సో ముందు రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కనుక ఇదే విధంగా వాడటం పెరిగితే అండ్ క్లయింట్ ఐటీ స్పెండింగ్ కనుక తగ్గితే అమెరికాలో, యూరోప్లో అండ్ వాళ్ళ లో కాస్ట్ సెంటర్స్ కనుక ఎక్కువ చేస్తుంటే కనుక డెఫినెట్గా ఇండియాలో ఉన్న అవుట్సోర్సింగ్ బిజినెస్ మోడల్కి ఫస్ట్ టైం ఛాలెంజెస్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అది 2024లో మనకు క్లియర్గా అది మనం చూడబోతున్నాం. దాన్ని చూడాలి 2024 ఎలా షేపౌట్ అవుద్దో అండ్ లక్షలాది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇలా అకామిడేట్ చేస్తారో చేయగలరో మనం వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.